హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. మనం ఎప్పుడు ప్రయత్నాన్ని ఆపకూడదు అనే స్ఫూర్తిని ఇదిగో వీళ్ళందరిలో కూడా వీళ్ళు నింపుకుని ఆల్రెడీ ఛాంపియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఇవాళ జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ సంగ్రామానికి వచ్చేసారు. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ విజేతగా నిలిచిన వారికి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటుగా అక్షరాల ₹1,00,000 బహుమానం. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో, ఆ ట్రోఫీని ఆ ₹1,00,000 గెలిచినదెవరో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే. హలో ఈశ్వర్. హలో సార్. ఎనర్జెటిక్ ఈశ్వర్, ఎలా ఉన్నావు? ఫైన్. బాగా ప్రిపేర్డ్ గా వచ్చావా? yes. అయిపోతావా ఇవాళ నువ్వు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్? I'll try my level best. గుడ్. మరి నీలో ఉన్న క్వాలిటీ ఏమిటి గెలవడానికి? Positive thinking. పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిజం, మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. అవునా? సో ఏం జరిగినా అంతా మంచిగా అనుకోవాలి. అనుకుంటా. గుడ్. మరి గెలిచేసిన తర్వాత ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మా మమ్మీకి చూపిస్తాను. మమ్మీ ఇక్కడే ఉన్నారు, చూసేస్తారు. తర్వాత అమ్మమ్మ గారికి చూపిస్తావు. ఓ, అమ్మమ్మ అంటే చాలా ఇష్టం నీకు. వెరీ గుడ్. అమ్మనే కన్నా అమ్మ. అవునా? అమ్మ మీరు అనుకుంటున్నారు గెలిచేస్తాడు ఈశ్వరని? అనుకుంటున్నా సార్. అనుకుంటున్నారు. మీ బ్లెస్సింగ్స్ ఉంటే గ్యారెంటీగా గెలిచేస్తాడు. థ్యాంక్ యూ సార్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? 50% ఆర్ఫనేజెస్ కి డొనేట్ చేస్తాను. ఫెంటాస్టిక్, సూపర్. మరి మిగతా 50% నేను ఉంచుకుంటా. నువ్వే ఉంచేసుకుంటావు. కావాల్సిన బట్టలు, వీడియో గేమ్స్, కంప్యూటర్స్. ఎస్, యా. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నాన్న నీకు. థ్యాంక్ యూ. శ్రీలలిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. గాయ 1, గాయ 2, గాయ 3. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నావు? ఫ్యాబులస్. బా హ్యాపీగా కూడా ఉన్నావా? హ్యాపీగా ఆడేస్తావా? గెలిచేస్తావా? ఎస్ సార్. మరి నీలో ఉన్న క్వాలిటీ గెలవడానికి హార్డ్ వర్కింగ్. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చావా? బాగా ప్రిపేర్ అయిందా అమ్మా? పర్వాలేదండి. పర్వాలేదు. ఎంత ప్రిపేర్ అయినా ఇంకా ఏదో చదవాలి ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తుంటుంది. అవునా? అవునండి. ఎస్. మరి గాయత్రి, ఛాంపియన్ అయిపోయిన తర్వాత ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? గ్రాండ్ పేరెంట్స్. వెరీ నైస్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? ఫర్నిచర్. గుడ్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. నళినీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అజయ్. హాయ్ సార్. రాక్ స్టార్ లో ఉన్నావు అజయ్. థ్యాంక్ యూ సార్. అజయ్, ఛాంపియన్ అయిపోతావే వాళ్ళ? అయిపోతా సార్. మరి ఏంటి నీ క్వాలిటీ? స్పాంటినిటీ. చాలా స్పాంటేనియస్ గా చక్కగా ఆన్సర్లు చెప్పేస్తావా? అడిగిన వెంటనే చెప్పేస్తా. అండ్ ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు ముందుగా? ప్రిన్సిపల్. సరే మేడమా? సార్. సార్ చూపించేస్తావు. గురువులు అంటే చాలా భక్తి అనమాట నీకు. అమ్మా గెలిచేస్తాడే వాళ్ళ? గెలిచేస్తారు సార్. గెలిచేస్తాడు. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు బాగా. అవును సార్. మరి ఆ అక్షరాల ₹1,00,000 ఏం చేస్తావు? మా నాన్నకి ఇస్తా. నాన్నగారికి ఇచ్చేస్తావు. మనకి ఎందుకు ఈ బాధలు డబ్బులతో? అంతేనా? హాయిగా నాన్నకి ఇచ్చేద్దాం. ఎస్. ఎస్ సార్. మరి ఛాంపియన్ అయిపోవాలి, గెలిచేయాలి. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అపర్ణ గారు నమస్తే అండి. నమస్తే. హలో లైట్నింగ్ ప్రమిత. ఎస్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. వెరీ ఫైన్. ఎస్ సార్. వెరీ ప్రిపేర్డ్. ఎస్ సార్. వెరీ కాన్ఫిడెంట్. ఎస్ సార్. మరి గెలిచేయడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? స్పోర్టివ్నెస్. చాలా స్పోర్టివ్ గా ఆడతావు. ఎస్ సార్. సో గెలుపు ఓటమి కాదు, ఆడడం ముఖ్యం అని ఆడతావు. ఎస్ సార్. అవునా? గుడ్. అమ్మా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా మరి? ఎస్ సార్. ప్రమిత, ఎస్ సార్. ట్రాఫీ ఏం చేస్తావు? ఎవరికి చూపిస్తావు? పేరెంట్స్. అమ్మ ఇక్కడ ఉన్నారు కాబట్టి నాన్నగారు చూపించేస్తావు. ఎస్ సార్. ఎస్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? ఏం కొనుక్కుంటావు? స్టడీస్ కి యూజ్ చేస్తా. స్టడీస్ కి యూజ్ చేస్తావు. ఇంకా చాలా చాలా చదువుకోవాలి ప్రమిత. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సరిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హే మంచినీటి సుజల్ రెడ్డి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మంచినీరు లాగా హాయిగా ప్లెయిన్ గా ప్యూర్ గా ఉన్నావా? ఎస్. ఎస్ సార్. బాగా ప్రిపేర్ అయ్యాడమ్మా?
ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ అయ్యాడు బాగానే. సుజల్ రెడ్డి, నువ్వు గెలవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? డిటర్మినేషన్ సార్. డిటర్మినేషన్. విత్ ఫుల్ డిటర్మినేషన్ ఆడేస్తావు నువ్వు. సో ఆడేస్తే గెలిచేస్తావు కదా మరి. గెలిచేస్తావు. అండ్ ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మా స్కూల్ మెంబర్స్ కి చూపిస్తాను సార్. స్కూల్ మెంబర్స్ కి, స్కూల్ కి తీసుకెళ్లి ప్రిన్సిపల్ సార్ కి, మేడం కి, ఫ్రెండ్స్ కి అందరికి అలా చూపించేస్తావు ఛాంపియన్ ట్రాఫీని. ఎస్ సార్. వెరీ గుడ్. మరి ₹1,00,000 ఏం చేస్తావు? మా పేరెంట్స్ కి ఇస్తా సార్. నువ్వు కూడా పేరెంట్స్ కి ఇచ్చేస్తావు. నో ప్రెషర్, అంతేనా? ఎస్ సార్. సో అంతే, ప్రెషర్ లేకుండా ప్యూర్ గా, క్లీన్ గా, హాయిగా ఆడేయాలి. సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. 6 అడుగుల బుల్లెట్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. చాలా ఫైన్. ఎస్ సార్. 300 పాయింట్స్ సాధించి ఛాంపియన్, రికార్డ్ బ్రేక్ చేసిన ఛాంపియన్. ఎస్ సార్. బాగా ప్రిపేర్డ్ గా వచ్చావు మరి. ఎస్ సార్. ఎస్ అమ్మా, గెలిచేస్తారు మనవాడి వాళ్ళు కూడా. గెలుస్తాడని నమ్మకం ఉంది సార్. గెలుస్తారని నమ్మకం ఉంది, కానీ చాలా భయం కూడా ఉంది మీకు, అవునా? మరి ఆ భయాన్ని పోగొట్టాలి నువ్వే. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. జనార్దన్ ఆన్సర్లు చెప్పాలి ఈసారి కూడా. ఎస్ సార్. అలాగే. గెలవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. అంతే, కాన్ఫిడెన్స్ తో లాస్ట్ టైం ఛాంపియన్ అయ్యో, అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. గుడ్. మరి ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు ముందుగా? నువ్వు మా బాబాయ్కి చూపిస్తాను. మీ బాబాయ్ గారికి చూపిస్తావు, చిన్నాన్న గారికి. ఎస్ సార్. బాబాయ్ తో బాగా క్లోజ్ గా ఉంటావు అనమాట. ఎస్ సార్. వెరీ గుడ్. అండ్ మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? ఫస్ట్ క్రికెట్ కిట్ కొనుక్కొని తర్వాత పేరెంట్స్ కి ఇచ్చేస్తాను. ఫస్ట్ క్రికెట్ కిట్ కొనుక్కుని తర్వాత పేరెంట్స్ కి ఇస్తాడు. మొత్తాన్ని క్రికెట్ చింపేస్తావు అనమాట. ఎస్ సార్. వెరీ గుడ్. అంజలి శ్రీనివాస్, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. సో మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మా పేరెంట్స్ పెళ్ళికి వచ్చేసేది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. సూపర్ 6, వీక్ డేలో ఫెంటాస్టిక్ 5, సండేలో సూపర్ 6. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే, చెబితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి? అమ్మని అడగాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ అని అడగాలి. ముందుగా ఎనర్జెటిక్ ఈశ్వర్తో ఏ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. రెడీ అన్న? ఈ నాలుగింటిలో విటమిన్ లోపం వల్ల వచ్చేది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కలరా, బి రికెట్స్, సి ప్లేగు అండ్ డి టైఫాయిడ్. ఆప్షన్ బి రికెట్స్. ఈశ్వర్ కాన్ఫిడెంటా? ఐఎమ్ కాన్ఫిడెంట్. యు కాన్ఫిడెంట్? yes అమ్మని అడగక్కర్లేదు, అవునా? ఫ్రీజ్ చేసేనా? yes appreciation. ఫస్ట్ బాల్ పడింది, మరి ఈశ్వర్ 6 కొట్టాడు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. గాయమ్మా రెడీయా? yes నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం ఈ నలుగురిలో ఏ మహారాణి స్వయంవరం ద్వారా పెళ్లి చేసుకుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఊర్వశి, బి సుభద్ర, సి సీత అండ్ డి గాంధారి. సీత కాన్ఫిడెంటా? అమ్మా అంటోంది గాయత్రి. అమ్మా ఈట కరెక్టే. సీత కరెక్టేనా? గాయత్రి ఏం చేద్దాం? please ఓకే, ఆప్షన్ సి సీత ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. అజయ్, yes sir. ఈ 10 పాయింట్స్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు అమెరికా ప్రెసిడెంట్ గా పనిచేశారు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 1, బి 2, సి 3, డి 0. మదర్స్ హెల్ప్. అమ్మా ఒక్కరండి. ఒక్కరు. అమ్మ ఒక్కరు అనుకుంటున్నారు. ఆ ఒక్కరెవరో తెలుసా నీకు? తెలియదు. మరి ఏం చేద్దాం? ఆ ఒక్కరిని ఫ్రీజ్ చేద్దామా? yes sir. ఎస్. ఓకే, ఆప్షన్ ఏ ఒక్కరు ఫ్రీజ్ చేస్తున్నాను. ఒక్కరు ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. ఇప్పటిదాకా అమెరికన్ ప్రెసిడెంట్స్ గా ఏ మహిళ పని చేయలేదు. ఓకేనా? సో ది ఆన్సర్ ఇస్ 0. ఓకే, రెడీ? ద పవర్ఫుల్ ప్రమిత. yes sir. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. లాక్టోమీటర్ ను దేని డెన్సిటీని గుర్తించడానికి ఉపయోగిస్తారు?
Your options are A. నీరు, B. పాలు, C. నూనె, D. నెయ్యి. బి పాలు. B. పాలు. షూరా? అమ్మని అడగాల? ఎస్ సార్, షూర్. పాలు. అమ్మని అడగక్కర్లేదు. ఎస్ సార్. ఓకే ప్రమీత, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి ఆప్షన్ బి పాలుని ఫ్రీజ్ చేస్తున్నాను. పాలు ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. The cool Sujal ready. ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో నాన్ మెటాలిక్ సాలిడ్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ హైడ్రోజన్, బి క్లోరిన్, సి సల్ఫర్ అండ్ డి మర్క్యూరీ. మదర్ సార్. ఓకే మదర్స్ హెల్ప్. ఐడియా లేదండి. ఐడియా లేదు. అమ్మకి ఐడియా లేదంటున్నారు. సుజల్ ఏం చేద్దాం? క్లోరిన్ అనుకుంటున్నాను సార్. క్లోరిన్ నాన్ మెటాలిక్ సాలిడ్ అనుకుంటున్నావు. ప్లీజ్. ఓకే ఐ ఫిక్స్ బి క్లోరిన్. క్లోరిన్ తెలుసా ఎవరికైనా? మర్క్యూరీ. మెర్క్యూరీ అంటున్నారు ఇటుపక్క వారు. ఇటుపక్క వారు ఏమంటారు? క్లోరిన్. ఓ క్లోరిన్ అంటున్నారు. సో ఈ క్వశ్చన్ ఎవరికి వచ్చినా రాంగ్ ఆన్సర్ ఇచ్చి చెప్పేవారు, బికాస్ ద రైట్ ఆన్సర్ ఇస్ సల్ఫర్. -5. అంజనీ శ్రీనివాస్ ఎస్ సార్. రెడీ. ఈ నాలుగింటిలో న్యూస్ ఏజెన్సీ కానిది ఏది? ఆప్షన్ ఏ పిటిఐ, ఆప్షన్ బి యూటిఐ, ఆప్షన్ సి యుఎన్ఐ అండ్ ఆప్షన్ డి సమాచార్ భారతి. పాస్. పాస్. వెల్ ఎలాగో పాస్ చేసావు కాబట్టి గెస్ట్. పీటీఐ. అంజనీ శ్రీనివాస్ పిటిఐ అని చెప్పుంటే అది రాంగ్ ఆన్సర్ అయ్యేది. రైట్ ఆన్సర్ ఇస్ యూటిఐ. సో మొత్తానికి 6 క్వశ్చన్స్ అయిపోయాయి. మన స్కోర్స్ ఎలా ఉన్నా ఒకసారి చూసేద్దామా? ఈశ్వర్ శర్మ లీడింగ్ విత్ 10 points, అలాగే ప్రేమిత ఆల్సో విత్ 10 points, అలాగే గాయత్రి విత్ 10 points. ఆన్సర్ చెప్పకుండా అంజనీ శ్రీనివాస్ విత్ 0 points. చిన్న తప్పు చేసి అజయ్ విత్ -5 అండ్ సుజల్ విత్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో నేను మీకు పిక్చర్ ఇస్తాను, క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే 10 points, తప్పు చెప్తే -5. బజర్ రౌండ్, అమ్మ హెల్ప్ ఉండదు. మనం ఆడినప్పుడు 3 పిక్చర్లు, బట్ స్పెషల్ కాబట్టి 5 పిక్చర్లు. సో మొత్తం 50 points. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలోని నటుడు హీరోగా నటించిన మొదటి సినిమా ఏది? సుజల్ బజర్ అలా ప్రెస్ చేసే లోపు శ్రీనివాస్ నొక్కేశాడు. ఆన్సర్ గంగోత్రి సార్. గంగోత్రి. షూరా? షూర్ సార్. ఆయన ఎవరు? అల్లు అర్జున్. ఆయన ఫస్ట్ పిక్చర్ గంగోత్రియా? ఎస్ సార్. ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు? తెలీదు. కరెక్ట్ గా 13 సంవత్సరాల క్రితం 2003లో వచ్చింది ఆ సినిమా గంగోత్రి. అండ్ గంగోత్రి ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న ఫ్లాగ్ ఏ దేశానిది? మళ్ళీ అంజనీ శ్రీనివాస్, యువర్ ఆన్సర్ ప్లీజ్. నెదర్లాండ్స్ సార్. నెదర్లాండ్. 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 కాన్ఫిడెంటా అంజనీ? ఎస్ సార్. నెదర్లాండ్స్ ఫ్లాగ్ లాగా ఉందా? నెదర్లాండ్స్ ఫ్లాగ్ ఏనా? ఫ్లాగే. అంజనీ శ్రీనివాస్, ఇది నెదర్లాండ్స్ ఫ్లాగ్. రైట్ ఆన్సర్ ఇస్ ఎవరికైనా తెలుసా? ఎస్ అజయ్. ఫ్రాన్స్. బజర్ నొక్కావా లేదా? నొక్కలేదు. నొక్కుదాం అనుకునే లోపు నొక్కేశాడు. ఓకే అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ లో
హీరో సిద్ధార్థ్తో నటించిన హీరోయిన్ పేరేంటి? అందరికన్నా ముందుగా గాయత్రి, యువర్ ఆన్సర్. ఫైవ్, 4, 3, 2, 1. ఎందుకు కంగారు పడ్డావు ఆన్సర్ తెలియనప్పుడు? తెలుసా హీరోయిన్ ఎవరు? బేబీ శాలిని. బేబీ శాలిని. శాలిని నటించారా, శ్యామిలి నటించారా? శాలిని. శాలిని నటించారు సిద్ధార్థ్తో. ఏ సినిమాలో? ఓయ్. నువ్వు గనక ఫస్ట్ బజర్ నొక్కి శాలిని అని చెప్పుండుంటే ఆ 5 కూడా పోయేది. నటించినది శాలిని కాదు, లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న శ్యామిలి. ఆ సినిమా పేరు ఓయ్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో 4th పిక్చర్ ఆన్ ది స్క్రీన్. భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఈశ్వర్ బజర్ ప్రెస్ చేశాడు. చెప్పునా నీ ఆన్సర్? తెలంగాణ. తెలంగాణ. ఏమిటి ఆలయం? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట. ఇప్పుడు దానికి పేరేదో మార్చారు. యాదాద్రి. యాదాద్రి. యాదాద్రి అయితే తెలంగాణలో ఉంది. మరి ఈ దేవాలయం యాదాద్రేనా? చూసావా నువ్వు వెళ్ళి? ఎవరు తీసుకెళ్లారు నిన్ను? మా మమ్మీ తీసుకెళ్ళారు. రైట్ ఆన్సర్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఫాస్ట్ గా ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో సైకిల్ పై వస్తున్న సైంటిస్ట్ పేరేంటి? మళ్ళీ ఈశ్వర్, మళ్ళీ ఆన్సర్ చెప్పు. ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎస్ 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 ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఇప్పుడు మన స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? చకచక ఆన్సర్స్ చెప్పేసి ఈశ్వర్ ఇస్ లీడింగ్ విత్ 30 points. తర్వాత దూరంగా ప్రమీత విత్ 10 points, పక్కనే గాయత్రి విత్ 5 points, ఇటు పక్కనే అంజని విత్ 5 points, అండ్ అజయ్ విత్ -5, సుజల్ విత్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ నేను సైతం. ఈ నేను సైతం రౌండ్ లో నేను మీకు ఒక మహనీయుడి కథానిక వినిపిస్తాను. వినిపించిన ఆ కథానికలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. విన్న కథానికలోంచి మీ మెమరీలోంచి కరెక్ట్ ఆన్సర్ వస్తే మీకు ప్రతి క్వశ్చన్ కి 10 points, తప్పైతే -5. శ్రద్ధగా వినండి. ఆ నగరంలో ఎండ పెళ్ళుమంటోంది. వేడికి భయపడి ఎవ్వరూ వీధిలోకి రావడం లేదు. అలాంటి నగర వీధిలో పిట్ట సంచారం కూడా లేని మిట్ట మధ్యాహ్న సమయంలో ఓ కుర్రాడు గొంతెత్తి అరుస్తున్నాడు. అతని నెత్తి మీద కట్టెల మోపుంది. ఎండు కట్టెలు తెచ్చాను, ఎవరైనా కొనండహో అంటూ అబ్బాయి గట్టిగా అరుస్తూ వీధుల్లో నడుస్తున్నాడు. ఆ అబ్బాయి అనాథ. తల్లెవరో తెలియదు. తండ్రి ఎలా ఉంటాడో చూసి ఎరుగడు. గాలికి ధూళికి పెరిగాడు. కానీ ఎవ్వరిని చెయ్యి చాచి అడగడం ఆ అబ్బాయికి తెలియదు. ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ కనిపించేవాడు. నగరంలో ఏ పని దొరకనప్పుడు ఆ అబ్బాయి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళేవాడు. కట్టెలు కొట్టి మోపుగా కట్టి నగరంలో అమ్ముకునేవాడు. కట్టెలు ఎవరు కొంటారా అని ఎదురు చూస్తున్న సమయంలో చివరికి ఓ ఇంటి తలుపు తెరుచుకుంది. ఓ పెద్ద ఆయన గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఆయన చాలాసేపటి నుంచి ఆ కుర్రాన్ని గమనిస్తున్నాడో ఏమో. ఏ అబ్బాయి అని పిలిచాడు. కుర్రాడు ఆయన వైపు చూశాడు. అబ్బాయి కళ్ళలో పెద్ద ఆయనకి ఆశల మెరుపులు కనిపించాయి. తన అభిప్రాయం సరైందో కాదో తెలుసుకోవాలని ఆయన కనిపించింది. ఈ కట్టెలు ఎక్కడివి అని అడిగాడు ఆ పెద్ద ఆయన. అడవి నుంచి తెచ్చానని చెప్పాడు కుర్రాడు. నువ్వు చూడబోతే చిన్నవాడివి, అడవికి వెళ్ళావా? కట్టెలు కొట్టావా? మోపులు కట్టావా? మోసుకొస్తున్నావా? నేను నమ్మను అన్నాడు ఆ పెద్ద ఆయన. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు కుర్రాడు మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ. సరే అయితే నువ్వు నిజం చెబుతున్నావని నేను నమ్మాలంటే చిన్న పరీక్ష అన్నాడు ఆ పెద్ద ఆయన. చెప్పండి, ఏం చేయమంటారు అని అడిగాడు ఆ కుర్రాడు. ఆ మోపును విప్పి
కట్టెల్ని విడదీసి తిరిగి మోపును కట్టాలి అన్నాడు ఆ పెద్ద ఆయన. వెంటనే కుర్రాడు కట్టెల మోపును కిందకి దించాడు, తాడు విప్పాడు, కట్టెల్ని విడదీశాడు, లెక్క పెట్టి చూపించాడు. కాసేపట్లో వాటిని ఎప్పటిలాగే జాగ్రత్తగా ఒకచోట పేర్చి తాడు కట్టాడు. తెచ్చినప్పుడు మోపు ఎలా ఉందో తిరిగి కట్టినప్పుడు అలాగే ఉంది. హేష్ అని పెద్ద ఆయన మెచ్చుకున్నాడు. మెట్టు దిగాడు, కుర్రాడిని దగ్గరకు తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నువ్వు అనాథవు కావు. బతుకు తెరువు కోసం బండ చాకిరీ చేయాల్సిన పని లేదు. నీకు నేనున్నాను. నిన్ను పెంచుకుంటాను, చదివిస్తాను, ప్రయోజకుణ్ణి చేస్తాను. మా ఇంట్లో ఉంటావా అని అడిగాడు ఆ పెద్ద ఆయన. కుర్రాడి మొహం ఆనందంతో విప్పారింది. అలాగే అని తలూపాడు. పెద్ద ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయన సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకుని ఎంతో ప్రయోజకుడయ్యాడు. ప్రపంచానికే కొత్త దారులు చూపించాడు. అలా ఎదిగిన ఆ కుర్రాడి పేరు పైథాగరస్. ఆయన్ని చేరదీసిన వ్యక్తి డెమోక్రటిస్. అది గ్రీసు దేశంలోని ఏథెన్స్ నగరం. మరి అడిగైనా ప్రశ్నల్ని చెప్పేస్తారా సమాధానాలు? Here comes the first question for 10 points. ఈ సంఘటన జరిగిన నగరం ఏది? ఈశ్వర్, your answer please. ఎథెన్స్. కథానికలో విన్న ఆఖరి పదం ఎథెన్స్. మన ప్రశ్నల్లో మొదటి సమాధానం ఎథెన్స్ is the right answer. ఈశ్వర్, 10 points to you. Ready? Second question. నగరంలో పని దొరకనప్పుడు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళేవాడు? సుజల్ రెడ్డి, your answer. అడవికి వెళ్ళేవాడు. అడవికి వెళ్ళేవాడు. అవునా? అవును, అడవికే వెళ్ళేవాడు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ మూడో ప్రశ్న. డెమోక్రటిస్ తో మాట్లాడుతున్నప్పుడు పైథాగరస్ తనకి లేదు అని చెప్పిన అలవాటు ఏది? ఎస్ మిస్టర్ అంజలి శ్రీనివాస్. అబద్ధం చెప్పడం. ఆయనకి అబద్ధం చెప్పే అలవాటు లేదని చెప్పారా? నీకుందా అబద్ధం చెప్పే అలవాటు? నీకు లేదు, ఆయనకే లేదు, నాకు లేదు. రైట్ ఆన్సర్ 10 points to you. Well, the fourth question again for 10 points మీ అందరి కోసం. పైథాగరస్ కట్టెలు అమ్ముతున్న సమయం ఏది? ఈశ్వర్, your answer please. మిట్ట మధ్యాహ్నం. అవునా? 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 అవును. రైట్ ఆన్సర్. 10 points to you. The fifth question for 10 points. రెడీయా? పైథాగరస్ అన్న పేరుని మన పుస్తకాల్లో ఏ సబ్జెక్ట్ లో వింటాం? బజర్ ప్రెస్ చేసింది ప్రమిత. your answer. మ్యాథ్స్. ఎలా వింటాం చెప్పు? పైథాగరస్ థీరం. ఏంటా థీరం? Hypotenuse is equals to opposite plus adjacent side. Square of the hypothesis is equal to the sum of squares of the right angular legs. ఇదేనా? Yes sir. ఇది మ్యాథమెటిక్స్ ఏనా? Yes sir. ఎక్కడొస్తుంది మ్యాథమెటిక్స్ లో? Trigonometry. ఇన్ని తెలుసా ప్రేమిత? అయితే ఇది కూడా రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఈజీగా ఆన్సర్ చేసేసిన ఈశ్వర్ 50 points, పైథాగరస్ తెలిసిన ప్రేమిత విత్ 20 points, ఆ పక్కనే అంజని విత్ 15 points, కొంచెం వెనకబడిన గాయత్రి విత్ 5 points, సమానంగా సుజల్ విత్ 5 points అండ్ అజయ్ విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన 4వ రౌండ్, ద మోస్ట్ ఇంటెలెక్చువల్ అండ్ ద ఇంట్రెస్టింగ్ రౌండ్, లిటరేచర్. సో తెలుసుగా లిటరేచర్ గురించి. ఎన్ని వర్డ్స్ ఇస్తాను? 5. వీక్ డేస్ లో అయితే 3, సండేస్ లో అయితే 5. మొత్తం therefore ఎన్ని పాయింట్స్? 250 పాయింట్స్. అన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్తే. ఎస్, లెటర్ రివీల్ చేసిన తర్వాత, క్లూ చెప్పిన తర్వాత వెంటనే చెప్తే 50, ఆ తర్వాత 40, 30, 20, 10 అండ్ తప్పు చెప్తే -5. వెల్, ఇప్పుడు మీ అందరికీ నేను ఇస్తున్నాను లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word
అండ్ ఇందులో ముందుగా నేను మీకు ఇస్తున్న లెటర్ నెంబర్ 2 X. ఓకే అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ సార్ సీరియల్ సూపర్ హిట్ అయింది ఇంకో 1000 ఎపిసోడ్లు పెంచొచ్చు. అంజనీ శ్రీనివాస్ యువర్ ఆన్సర్ ప్లీజ్. ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ స్పీడ్ తో చెప్పావు అంజనీ శ్రీనివాస్. ఒకసారి స్పెల్లింగ్ కూడా చెప్పేవా? EXTRAORDINARY. అది 10 లెటర్డ్ వర్డా? 10 లెటర్డ్ వర్డ్ కాదు శ్రీనివాస్, కాబట్టి ఎక్స్ట్రాడినరీ కూడా కాదు. -5 for 40 points. I reveal letter number 9. సీరియల్ సూపర్ హిట్ అయింది సార్, ఇంకో 1000 ఎపిసోడ్లు పెంచుకోవచ్చు. టైమ్ అప్. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను 30 పాయింట్స్ కోసం. లెటర్ నంబర్ 3. సెకండ్ లెటర్ ఎక్స్ అయితే ఫస్ట్ లెటర్ ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు. సీరియల్ సూపర్ హిట్ అయింది సార్, ఇంకా 1000 ఎపిసోడ్లు. అప్పటికి టీఆర్పీ బాగుంటే ఇంకో 1000 ఎపిసోడ్లు. ఓకే 30 పాయింట్స్ కూడా చెప్పలేకపోయారు ఎవరు. మరి ఇప్పుడు 20 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 5. ఆల్రెడీ ఒక 2000 3000 అయ్యింది. రేటింగ్ బాగుంది, ఇంకో 1000 పెంచుతున్నారు. ఇప్పుడు చెప్తే 20 పాయింట్స్. కమాన్. ఎస్ గాయత్రి బజర్ ప్రెస్ చేసింది. ఇప్పుడు చూద్దాం ఏమంటుందో. Externally. ఎక్స్టర్నలీ స్పెల్లింగ్ చెప్పమ్మా. EXTRNALL. ఆర్ అందా అక్కడ, ఎన్ ఉందా? గాయమ్మా గాయమమ్మా. -5. ఇప్పుడు చివరిగా 10 పాయింట్స్ కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 6. టీ కి ఎన్ కి మధ్యలో ఏముంటో కనిపెడితే అయిపోయింది. ద గేమ్ ఇస్ ఓవర్. సుజల్ చెప్పే నీ ఆన్సర్. Extendable. ఎక్స్టెండబుల్ స్పెల్లింగ్ ప్లీజ్. EXTENDABLE. ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే దాన్ని ఏమంటారు? Extendable. ఎక్స్టెండబుల్ నువ్వు అంటే నేనేమంటాను? Correct అంటారు. కరెక్ట్ అంటానా? రైట్ ఆన్సర్ అంటాను. 10 పాయింట్స్. సెకండ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 11 లెటర్డ్ వర్డ్ అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేసేస్తున్నాను. లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ హైదరాబాద్ లో బిర్లా అనగానే నాకు గుర్తొచ్చేవి 2. ఒకటి మందిర్, 2. సుజల్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ ప్లీజ్. Planetarium. స్పెల్లింగ్ చెప్పు. ప్లానటోరియం. PLANETARIUM. ప్లానటేరియం. బిర్లా అనగానే నీకు ఒకటి మందిర్, 2 ప్లానటేరియం గుర్తొస్తుందా? నీకే కాదు సుజల్, ఎవరికైనా అదే గుర్తొస్తుంది. కాబట్టి అగైన్ రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టైం. సూపర్ లీడ్ లోకి వచ్చేసావు సుజల్ విత్ 65 పాయింట్స్. గుడ్ గోయింగ్. 2 వర్డ్స్ అయిపోయాయి. ఇప్పుడు మీ అందరి కోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 10 లెటర్డ్ వర్డ్ అగైన్ అండ్ ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను. ఇందులో లెటర్ నంబర్ 10 అగైన్ అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మగపెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయ్యాయా? ఇప్పుడు చెబితే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే టైంకి చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 5. 40 పాయింట్స్ కి లెటర్ నంబర్ 5 రివీల్ చేశాను. అండ్ ఇంకో క్లూ, మా రెసిడెన్షియల్ క్యాంపస్ లో అన్ని సదుపాయాలు కలవు. బజర్ ప్రెస్ చేశాడు ఈశ్వర్. యువర్ ఆన్సర్. Facilities. స్పెల్లింగ్ ప్లీజ్.
FACILITIES. 10 లెటర్స్ సరిపోయాయా? సరిపోయి. ఎల్ఎస్ సరిపోయిందా? సరిపోయి. క్లూ సరిపోయిందా? సరిపోయి. ఆన్సర్ సరిపోయింది. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ టు యు. ద ఫోర్త్ వర్డ్ మీ అందరి కోసం ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 11 లెటర్ వర్డ్ అగైన్. అండ్ ఇందులో నేను మీ అందరికీ ముందుగా ఇచ్చేస్తున్నాను లెటర్ నంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఎవరికైనా అవార్డులు ఇస్తారు కానీ వీళ్ళు మాత్రం ఆల్రెడీ పుచ్చుకున్న అవార్డులు తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటారు? ఇప్పుడు చెప్తే 50 పాయింట్స్. 50 పాయింట్స్. టైమ్ అప్. వెల్, 50 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. వాళ్ళు అవార్డులు తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటారు? ఎందుకు? దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఇష్యూ. టైమ్ అప్. ఓ, ఎవరు చెప్పట్లేదు. ఓకే, వెల్, మీకోసం కొంచెం లూజ్ చేయడానికి నేను రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 4. ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ. అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నారంటే కరెక్ట్ అన్నారు కొందరు, కాదన్నారు మరికొందరు. అంజని, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇంటాలరెన్స్. అంజని, స్పెల్లింగ్ ప్లీజ్. INTOLERANCE. సో 11 లెటర్స్ సరిపోయాయి. TOL టాల్ కూడా సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఇంటాలరెన్స్ అనే ఇష్యూ మీద అవార్డులు తిరిగి ఇచ్చేశారు. అవునా కాదా? ఎస్. Yes sir. కాన్ఫిడెంట్ గా? Yes sir. Yes, that's the right answer and 30 points to you. మీ అందరికి రివీల్ చేస్తున్నాను the fifth word and the last word in literature on the board. This is a 9-lettered word. So చెప్పే అవకాశాలు బానే ఉన్నాయి. And నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 9, that's L. మీ అందరికి నేను ఇస్తున్న క్లూ, పేపర్ నిండా న్యూస్, ఆ ఒక్క చోట యూస్. పేపర్ నిండా న్యూస్, ఈ ఒక్క చోట వ్యూస్. కరెక్ట్ గా చెబితే 50 పాయింట్స్. ఎస్ గాయత్రి, యువర్ ఆన్సర్. Editorial. గాయత్రి, కెన్ యూ ప్లీజ్ స్పెల్ ఎడిటోరియల్? EDITORIAL. ఎడిటోరియల్ అంటే ఏంటి? మన వ్యూస్ అని షేర్ చేస్తాం. ఎవరి వ్యూస్ షేర్ చేస్తారు? రైటర్, ఎడిటర్. ఎడిటర్. సో పేపర్ మొత్తం వ్యూస్ ఉంటే ఒక్క చోట మాత్రం ఎడిటర్ గారి వ్యూస్ ఉంటాయి. దాన్ని ఎడిటోరియల్ అంటారు. అవునా? Yes. Yes, that's the right answer and 50 points to you. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇప్పుడు మన లాస్ట్ రౌండ్. ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ డిసైడ్ చేసే రౌండ్, ట్రాఫీని, అక్షరాల ₹1,00,000 అందజేసే రౌండ్. రన్ రాజా రన్. అందరికి బాగా ఇష్టమైన రౌండ్, అవునా? ఎందుకంటే ఈ రౌండ్ వల్లే మీరు కదా లాస్ట్ టైం ఛాంపియన్ అయింది. మళ్ళీ ఈ రౌండ్ వల్లే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా అవ్వబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పి పాయింట్స్ కొట్టేయండి. మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ కి 80 అండ్ ఫిఫ్త్ కి 100. తప్పైతే -10, -20, -30, -40, -50. మీ అందరి కోసం
రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏది? గాయత్రి ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిన యువర్ ఆన్సర్. Jharkhand. ఉత్తరాఖండ్ క్యాపిటల్ జార్ఖండ్. బజర్ ఎంతమంది ప్రెస్ చేశారు? మొత్తం 5 ప్రెస్ చేశారు. ఓకే అజయ్, వాట్స్ ది ఆన్సర్? డెహ్రాడూన్. డెహ్రాడూన్. అవునా? ప్రమిత Dehradun. అవునా? అంజని, డెహ్రాడూన్. ఈశ్వర్ డెహ్రాడూన్. మరి ఆన్సర్ డెహ్రాడూన్. జార్ఖండ్ కాదమ్మా. సో జార్ఖండ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -10. ఉత్తరాఖండ్ ఇస్ అ స్టేట్. జార్ఖండ్ ఈజ్ ఆల్సో అ స్టేట్, నాట్ క్యాపిటల్. అవునా? ఓకే రెడీయా మరి మీ అందరూ ఫర్ యువర్ సెకండ్ క్వశ్చన్ అండ్ 40 పాయింట్స్ క్వశ్చన్? ఎస్. మహాభారతం ప్రకారం భీముడికి ఎంతమంది తమ్ముళ్ళు? అజయ్ ఎంతమంది? 4. కాన్ఫిడెంటా? ఎస్ సార్. చాలా. సార్. ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్పవా? భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులు మరియు నువ్వు ఎవరి తమ్ముడు పేర్లు చెప్పావు నాన్న? భీముడు అన్నారు కదా. అవును, భీముడు తమ్ముడు అవుతాడా? కాదు, అర్జునుడు ఆ, మరియు నకుల సహదేవులు. ఉమ్. అజయ్ ఉన్నది 3. నువ్వు చెప్పింది ఎంతమంది పేర్లు? 4. అజయ్ -20. సో అజయ్ ఫైనలీ భీముడికి ఎంతమంది తమ్ముళ్ళు? 3. 60 పాయింట్స్ క్వశ్చన్. రెడీయా? చైనాలో పెకింగ్ అని ఏ నగరాన్ని అంటారు? గాయత్రి బజర్ ప్రెస్ చేసింది. మరి ఈసారైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తుందా? యువర్ ఆన్సర్? Beijing. బీజింగ్. గాయత్రి బీజింగ్ is right answer and 60 points to you. Are you all ready for the 80 points question? Yes? ఎస్. Ready. 162 మ్యాచ్లు, 25 సెంచరీలు, వన్డే రికార్డును తిరగరాసిన క్రికెటర్ ఎవరు? అంజని శ్రీనివాస్, యువర్ ఆన్సర్? విరాట్ కోహ్లీ. అంజని శ్రీనివాస్, ఇట్స్ 80 పాయింట్స్ క్వశ్చన్. ఎస్ సార్. ఆల్రెడీ ఇంతకు ముందర బజర్ ప్రెస్ చేసి తప్పు చేసావు. నో డౌట్ సార్. నో డౌట్. ఎస్ సార్. 7,000 రన్స్ క్రాస్ చేశారు. 7,000 రన్స్ క్రాస్ చేశాడు. ఎస్ సార్. 25 సెంచరీస్ చేశాడు. ఎస్ సార్. విరాట్ కోహ్లీ ఎస్ సార్. ఫాస్టెస్ట్ 25, ఎస్ సార్. 162 మ్యాచెస్ లో. ఎస్ సార్. ఇన్ని ఎస్లు నువ్వు అంటే నేను నో అంటానా? ఎస్ అంటానా? ఎస్ అంటారు. ఎస్ అంటాను. రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యూ. ఇంతకు ముందర ఫాస్టెస్ట్ 25 సెంచరీస్ చేసింది సచిన్ టెండూల్కర్ ఇన్ 234 మ్యాచెస్. అండ్ ఇటీవలే ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ 162 మ్యాచెస్ లో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు మన దగ్గర ఉంది ఆఖరి ప్రశ్న, ఒకే ఒక్క ప్రశ్న. అజయ్ -25 లో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెబితే 75 లోకి వస్తావు. అన్ని స్కోర్స్ పాజిటివ్ అయిపోతాయి, ఒక పాజిటివ్ ఫినిషింగ్ ఉంటుంది. మిగతా ఎవ్వరు చెప్పినా వాళ్లే ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ కథలో చిన్న మెలికేంటంటే ప్రమీత గనక చెబితే 20 + 100 పాయింట్స్ తో 120కి అంజనీ శ్రీనివాస్ తో ఈక్వల్ అయిపోయి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ని, ట్రోఫీని, అక్షరాల ₹1,00,000 గెలుచుకునే ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా?
రోమన్ నంబర్స్ లో రాయలేని నంబర్ ఏది? ఈశ్వర్, యువర్ ఆన్సర్. 2000. 2 రాయచ్చా? 200 రాయచ్చా? 2000 రాయలేవా? 1000 రాయచ్చా? ఎలా రాస్తావు 1000? D. డి. మరి 2000 ని Double D. డబుల్ డి రాస్తే ఇది 2000 అయిపోతుందా? కానీ డౌట్ఫుల్ గా ఉంటున్నావా? Doubt. డౌట్ఫుల్. 2000 కరెక్ట్ అవ్వచ్చా? కరెక్ట్ కాదు అని నువ్వే చెప్పేస్తున్నావు. ఇక నేను మళ్ళీ చెప్పాలా? 2000 డబుల్ డి కాదు, డబుల్ ఎం. 2000 is the wrong answer, Ishwar. Minus 50. రైట్ ఆన్సర్ ఎవరికైనా తెలుసా? అమ్మలు ఎవరికైనా తెలుసా? 0 అండి. 0. అమ్మా మీరు మ్యాథ్స్ టీచర్ కదా, అవును. మీకు నేనేం చెప్తాను? రోమన్ నంబర్ లో రాయలేని నంబర్ 0. అన్ని రౌండ్స్ అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ 120 పాయింట్స్ తో ఏలూరు నుంచి వచ్చిన అంజనీ శ్రీనివాస్. So wonderful, so wonderful, so wonderful. And late enduku, let's call him and celebrate. Come on, Anjani Srinivas, come on. Man, the military man. Yo, fantastic. But mother, please come onto the stage. So sweet, so nice. చాలా సంతోషంగా ఉంది సార్. నాకు అర్థమవుతుందమ్మా. ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఎక్కడ ఏలూరు నుంచి టెన్షన్ పెట్టాడు. అమ్మా చాలా టెన్షన్ పడ్డాను సార్. చాలా టెన్షన్ పడ్డారు. నాకు గుర్తుంది స్టార్టింగ్ లో మీరు మాట్లాడినప్పుడు కూడా గెలుస్తాడు అనిపిస్తోంది, కానీ టెన్షన్ గా ఉంది కదా అన్నారు. అంటే సండే ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదు సార్ మేము. ఇప్పుడు బాబు మ్యాచ్ ఏదో పెట్టుకుంటాడు, ఏదైనా స్పోర్ట్స్ పెట్టుకుంటాడు, ఇంకా వాడికి వదిలేస్తాం సార్ ఆ రోజు. మీరు బాబు స్పోర్ట్స్ పెట్టుకుంటాడని ఫీల్ అవుతున్నారు. బాబు పెట్టుకున్న ఆ స్పోర్ట్స్ ఇవాళ కాపాడేసింది. ఎస్ ఎస్ సార్. ఎస్. అండ్ మిస్టర్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్, ద రికార్డ్ బ్రేకర్ అండ్ విన్నర్. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎస్ సార్. నువ్వు అనుకున్నావు, నిజంగా చెప్పు శ్రీనివాస్, నువ్వు అనుకున్నావు అసలు గెలుస్తావని? ఎంతమంది టైట్ కాంపిటీషన్ ఇచ్చారు నీకు? గెలుస్తాను అనుకున్నాను, కానీ కోహ్లీ క్వశ్చన్ అడిగాక గెలుస్తాను అనిపించింది. ఆ క్వశ్చన్ తో కాన్ఫిడెన్స్ వచ్చేసింది నీకు. ఎస్ సార్. సో కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతావు. ఎస్ సార్. ఎక్కడ చూసావు ఇన్ఫర్మేషన్? నువ్వు మ్యాచ్ లో ఉన్నప్పుడే చూసి మ్యాచ్ చూసావు నువ్వు. సో నీ క్రికెట్ మీద ప్రేమ పిచ్చి నేను కాపాడేసింది వాళ్ళు. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. I welcome all the champions and all the mothers onto the stage, please. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ఏలూరు నుంచి వచ్చిన అంజనీ శ్రీనివాస్ కి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. మీరందరూ ఎదురు చూస్తున్న ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయినా అంతకు ముందర ఆన్సర్ చెప్పేసి సూపర్ లీడ్ లోకి వచ్చేసి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోయాడు మన రికార్డ్ బ్రేకర్ అంజనీ శ్రీనివాస్. మరి ఇలాంటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు సాయంత్రం కలుసుకుందామా 6 గంటలకి. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.